పరమపిత 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 పరమపిత. ఇంద్రాణి, ఏమిటి ఇంద్రాణి, నీవింత విచారగ్రస్తురాలువై ఎక్కడికి వెడుతున్నావు? ఏమైంది? విచారానికి కారణం లేకపోలేదు పరమపిత. ఎంతో సమయం నుంచి దేవేంద్రుడు దేవలోకంలో లేరు. త్రిపురాలు చూడ్డానికి వెళ్ళారు. నేటిదాకా తిరిగి రాలేదు. అక్కడ ఏమైందో ఏమీ తెలియడం లేదు. దయచేసి చెప్పండి బ్రహ్మదేవ, ఆయన ఎక్కడ ఉన్నారు, ఇంకా ఏం చేస్తున్నారు? పరిస్థితి ఏమిటి పరమపిత? దయనీయ స్థితియే దేవి. అయితే వ్యాకుల పడుతున్న నేను ఇక చింతించాలి కూడానా? అవును, మరి నీవు నేను కూడా. నీ భర్త దేవేంద్రుడు, నా మానసపుత్రుడైన నారదుడు, ఇతర దేవతలు అందరూ ఇప్పుడు లోహపురం కారాగారంలో బంధితులు. బంధితులా? లోహపురంలోనా? ఇక ఇప్పుడు ఏమవుతుంది పరమపిత? ఏది ఉపాయం వారి విముక్తికి? ఉపాయమా? ఉపాయం ఆ పరమేశ్వరుడు తప్ప వేరెవరు చెప్పగలరు. ఆయనే ఉద్ధరించగలరు. అయితే పదండి పరమపిత, మనిద్దరము కైలాసం వెళదాం. అద్భుతం. బ్రహ్మదేవుడు శచీదేవి అనేక మార్లు కైలాసానికి వచ్చారు. ఇంద్రాణి సదా దేవేంద్రునితో, బ్రహ్మదేవులు సదా దేవేంద్రుడు దేవతలతోనే వస్తుండేవారు. మొదటిసారిగా వీరిద్దరూ ఇక్కడికి వచ్చారు. అంతా కుశలమే కదా? లేదు పరమేశ, లేదు. కుశలము లేదు, శుభము లేదు. నేను పతి వియోగంతో, బ్రహ్మదేవులు పుత్ర వియోగంతో బాధపడుతున్నాం. వియోగమా? అంటే ఇప్పుడు సంయోగం కోరుతున్నారా? సహజం కదా పరమేశ. ఆ దుష్ట రాక్షసులు నారదుణ్ణి, ఇంద్రుణ్ణి, ఇతర దేవతలందరినీ కూడా లోహపుర కారాగారంలో బంధించాడు. కాని బ్రహ్మదేవా, వారు లోహపురం ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? అక్కడికి ఎందుకు వెళ్ళారో? కుతూహలంతో మహాదేవి, కుతూహలంతో. ఆ త్రిపురాల అద్భుత సృష్టిని గురించి విని ఆ శోభలను తిలకించడానికి. దేవర్షి నారదుడు వెళ్ళాడంటే కేవలం శోభలను తిలకించడానికేననుకోను. తప్పక తన లీలను ప్రయోగించడానికే వెళ్ళుంటాడు. లీలలను ప్రయోగించాలంటే నారదుడికి సాధ్యం కాదు దేవి. అతడి లీలలన్నీ శివేచ్ఛానుసారం, శివలీలలలోని అంశాలే. దేవాది దేవా, దయచేసి దేవర్షి నారదుణ్ణి, దేవేంద్రుణ్ణి, అన్య దేవతలను కారావాసం నుంచి విముక్తులు చేయండి. ముక్తికి యుక్తి చెయ్యవలసిందే. నా వరాల ప్రకారం ఇక తమరి ద్వారా ఆ ముగ్గురు అసురుల సంహారానికై సమయం ఆసన్నమైంది పరమేశ్వర. ధర్మభ్రష్టులైన ఆ తారకపుత్రుల సంహారానికై బయలుదేరండి. అలాగే బ్రహ్మ. యోగం, వియోగం, మరి సంయోగం మూడు ఒకేసారి కలుగుతున్నాయి. వీటి గతి, దశా దిశలు మూడు వేరు చేయడం అవసరమే. తమరు శీఘ్రాతి శీఘ్రంగా సర్వదేవమయ రథం కోసం ఏర్పాట్లు చేయండి. అవశ్యం శివశంకర, అవశ్యం. అతి త్వరలోనే నేను విశ్వకర్మ వద్దకు వెళ్ళి సర్వదేవమయ రథానికి ఏర్పాట్లు చేస్తాను. ఏమైందో, ఏ పరిస్థితిలో ఉన్నారు దేవేంద్రులు? శచీదేవి అనుమానాలు నిజమే అయ్యాయి. మనల్ని శత్రువులు బందీలను చేసేశారు. ఇక పరమేశ్వరుడు ఈ త్రిపురాలను భస్మం చేస్తే వాటితో మనం కూడా భస్మం అయిపోతాం. ఏదో ఉపాయం చెప్పండి దేవర్షి, ఏదో ఉపాయం చెప్పండి. దేవేంద్ర, అలా అధైర్యపడితే కష్టాల స్వరూపము, భారము పెరిగిపోతాయి.
అయితే వాటిని తగ్గించడం ఎలా దేవర్షి? విశ్వాసంతో మనస్సును నిశ్చలంగా ఉంచుకోవాలి. ఆ పరమేశ్వరునిపై భక్తిని పెంచుకోవాలి. మనం గనక మంచి మనస్సుతో పరమేశ్వరుని ధ్యానించుకుంటే ఆయన తప్పక మన కష్టాలను తీర్చగలుగుతారు. అవును దేవర్షి, నాకు అదే అనిపిస్తోంది. ఇప్పుడున్న ఈ సంకట స్థితిలో మనం త్రిపుండ్రధారిని శరణు వేడుకుంటే ఆయన తప్పకుండా మనల్ని కాపాడతారు. त्रिपुंड्रधारी ओम श्री त्रिपुंड्रधारी ओम श्री त्रिपुंड्रधारी ओम श्री त्रिपुंड्रधारी दीन जनावन सूपुमुदारी दीन जनावन सूपुमुदारी सूपुमुदारी ओम श्री त्रिपुंड्रधारी ओम श्री त्रिपुंड्रधारी ओम श्री त्रिपुंड्रधारी ओम श्री त्रिपुंड्रधारी ఎరుగని వారము నీదవు మాయా ఎరుగని వారము నీదవు మాయా శివ భక్తులకిది సంకటమయ్యా ఓం శ్రీ त्रिपुंड्रधारी ओम श्री त्रिपुंड्रधारी ओम श्री त्रिपुंड्रधारी ओम श्री त्रिपुंड्रधारी జగతికి సురులకు నీదే రక్షణ అంతము చేయుము అసురుల భక్షణ జగతికి సురులకు నీదే రక్షణ అంతము చేయుము అసురుల భక్షణ జ్ఞాన ధ్యానముల కలిగింపుమయా జ్ఞాన ధ్యానముల కలిగింపుమయా శివ భక్తులకిది సంకటమయ్యా ఓం శ్రీ त्रिपुंड्रधारी ओम श्री त्रिपुंड्रधारी ओम श्री त्रिपुंड्रधारी ओम श्री त्रिपुंड्रधारी దైతుల బాధల కోర్వగలేము భయభీతులమై బ్రతుకగలేము దైత్యుల బాధల కోర్వగలేము భయభీతులమై బ్రతుకగలేము కలతలు భ్రాంతిని కలుగగజేయా కలతలు భ్రాంతిని కలుగగజేయా శివ భక్తులకిది సంకటమయ్యా ఓం శ్రీ त्रिपुंड्रधारी ओम श्री त्रिपुंड्रधारी ओम श्री त्रिपुंड्रधारी ओम श्री त्रिपुंड्रधारी
మొరలాలింపుము శత్రు భయంకర బ్రోవుము మమ్మిక ఓ శివ శంకర మొరలాలింపుము శత్రు భయంకర భ్రూవుము మమ్మిక ఓ శివ శంకర బాధల జ్వాలలలో పడద్రోయ బాధల జ్వాలలలో పడద్రోయ శివ భక్తులకిది సంకటమయ్యా ఓం శ్రీ త్రిపుండ్రధారి ఓం శ్రీ త్రిపుండ్రధారి ఓం శ్రీ త్రిపుండ్రధారి ఓం శ్రీ త్రిపుండ్రధారి దీన జనావన సూపుముదారి దీన జనావన చూపుముదారి సూపుముదారి ఓం శ్రీ త్రిపుండ్రధారి ఓం శ్రీ త్రిపుండ్రధారి ఓం శ్రీ త్రిపుండ్రధారి ఓం శ్రీ దీన జనావన సూపుముదారి త్రిపుండ్రధారి ఓం శ్రీ త్రిపుండ్రధారి. విశ్వకర్మ, త్రిలోకనాథుడు పరమేశ్వరుని ఆదేశమైంది. తమరు సర్వదేవమయ్య రథానికి ఏర్పాట్లు చెయ్యండి. అంతా పరమేశుని ఇచ్చ. ఓ బ్రహ్మదేవ, తమరి సర్వదేవమయ రథం సంపూర్ణమైంది. ఓ త్రిలోకనాథ, ఓ పరమేశ్వర, తమరి ఆజ్ఞానుసారం సర్వదేవమయ రథం తయారైపోయింది. త్రిపురాలకు ప్రయాణానికి సమయం వచ్చేసింది. తమరు దయచేసి విచ్చెయ్యాలి ఈశ్వరా. బయలుదేరండి.
జాగ్రత్త! దేవతలు మనల్ని మోసం చేశారు. ఆక్రమణ చేయండి. ఆ పరమేశ్వరుడు మన పిలుపు విన్నారు. భక్తవత్సలుడు పరమేశ్వరునికి భక్తవత్సలుడు పరమేశ్వరునికి భక్తవత్సలుడు పరమేశ్వరునికి భక్తవత్సలుడు పరమేశ్వరునికి. సేనాపతి! అసుర సేన వెంటనే ఆక్రమణ చేయండి. అటు చూడండి విశ్వేశ్వర, ముగ్గురు తమ తమ పురాలపై నిలబడి తమ తమ అసుర సేనలను సమీకరిస్తున్నారు. తమరు వీరికి ఆలోచించే వ్యవధినివ్వకండి. వెంటనే ఆక్రమణ చేసి సంహరించండి. పరమ శివశంకరునికి త్రిలోకనాథులు పరమేశ్వరులకు త్రిపుర విజయుడు పరమ శివశంకరునికి. శివకృపకు అనేక రూపాలు. ఒక్కొక్కసారి ఆయన సంహారం ద్వారా ఉద్ధరిస్తారు, మరొకసారి ఉద్ధరించటానికి సంహారం చేస్తారు. తారకపుత్రులు ముగ్గురు, వారి త్రిపురాల విషయంలో ఆయన చేసినది అదే. ఒక్కొక్కప్పుడు ఆయన తన భక్తులను రకరకాలుగా పరీక్షించి వారి భక్తి యొక్క మహిమను వెలుగులోకి తెచ్చి ప్రపంచానికి ప్రేరణనిస్తారు. అటువంటి శివభక్తులలో ఒకడు వ్యాఘ్రపాదుడనే ఋషిపుత్రుడైన ఉపమన్యుడు. ఉపమన్యుడనే ఈ బాలకుడు జన్మించటమే విపరీత పరీక్షల మధ్య జరిగింది. ఏమైంది పుత్రా? ఏమైంది? ఇంత విచారంగా ఉన్నావే నాయనా? అమ్మా, నేనిక ఎన్నడూ భిక్షాటనికై వెళ్ళబోడం లేదు. చెప్పు నాయనా, ఏమైంది? గ్రామస్తులు నన్ను వెటకారం చేస్తున్నారు, అవమానిస్తున్నారు కూడా. వెటకారం చేస్తున్నారా? అవును. వారంటారు, అంత మహర్షి వ్యాఘ్రపాదుని మూర్ఖపుత్రుడికి ఏవి మంత్రాలు రావని, పూజార్చనలు చేయటం రాదని. పైగా అంటారు, వీడికి ధర్మజ్ఞానము లేదు, ఏ పని చేయడం రాదు, వీడికి భిక్ష ఎందుకు అని. కాలం ఒకేలా ఉండదు నాయన. ఒకప్పుడు మీ తండ్రిని ఈ గ్రామంలో ఎంతగా గౌరవించేవారంటే ఈ గ్రామస్తులే తమంతట తాముగా ఎన్ని కానుకలు ఇచ్చేవారంటే మాకు భిక్షాటన చేసే అవసరమే ఉండేది కాదు. మరి నాడు ఎలా ఉందంటే భిక్షమెత్తితే ఒక్క గింజ కూడా దొరకడం లేదు. ఇలాంటి గ్రామంలో ఉండకపోతే ఇలా మాటలు పడాలి, అవమానము సహించాలి, కడుపైన నిండదు. నీవన్నది నిజమే. మరి మనం ఈ ఊరు వదిలేసి మీ మామయ్య ఊరికి వెళదాం. అక్కడ మా అన్నయ్య మనకు ఆశ్రయం ఇస్తాడు. తర్వాత మనం ఎప్పుడు బిచ్చమెత్తుకోక్కర్లేదు. అయితే సుశర్మ మావ ఇంటికి ఎప్పుడు వెళ్తావమ్మా? నేడే, ఇప్పుడే
ఈ క్షణమే స్వామి, మన్నించండి స్వామి. తమరు స్వర్గస్థులైన పిమ్మట తల్లి కొడుకులో సుఖమనేది ఎరగం. అందుకే గతి లేక పూర్వజుల ఈ ఇల్లు వదిలి వెళ్ళవలసి వస్తోంది స్వామి. క్షమించండి, క్షమించండి. పదబాబు. అమ్మా అమ్మా, ఇక్కడ ఎన్నెన్నో ఆవులున్నాయి. ఇక్కడ తప్పకుండా పాలు దొరుకుతాయి. అవునవును, ముందు వెళ్ళి మీ మామయ్యని కలుసుకుందాం పద. ఏం పాపం చేశానో? నీ వంటి పనికి మాలిన మొగుడు దొరికాడు నాకు. సుఖమనేది ఎరగనే ఎరగను. నిన్ను కట్టుకున్నాక చిన్న చిన్న వస్తువుల కోసం కూడా మొహం వచ్చిపోయాను. ఏమిటి నువ్వు అంటున్నది తారా? ఉన్నమాటే కదా అన్నాను. నిజమే చెప్పాను. నిజము దేవుడికే ఎరుకంటారు, అంతేగా. పురోహితుడైన మా తండ్రి నా వివాహం ఏ రాజపురోహితుడితోనో జరిపించి ఉంటే నేను ఈ పాటికి రాణి మహారాణి నా సుఖాలు అనుభవించేదాన్ని. అమ్మా, అత్తయ్య గట్టిగా మాట్లాడుతోంది, కానీ మావయ్య ఏమీ అనడం లేదే. మంచి మొగుడు రాత లేకపోతే సుఖాలు ఎలా వస్తాయి? సుఖమా? ఆహాహాహాహా! వచ్చేసారు బిచ్చగాళ్ళు బిచ్చమడగటానికి. పండే, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. అయ్యో, గుడ్లు మిటకరించిన అవంక చూస్తున్నారే, ఇంకా వెడతారా లేదా మీరు? చూడండి, నేను దేవికను, మీ ఆడబడుచును. మీరు నాకు వదినా. నేనా బిచ్చగత్తికి వదినా? లేదు లేదు, నేను బిచ్చగత్తెను కాను. నేను మీ భర్త సుశర్మకు సోదరిని. వీడేమో మీ మేనల్లుడు ఉపమన్యుడు. వీడితో పాటు నేను మా అన్నయ్యని చూద్దామని వచ్చాను. అన్నయ్యా? ఈయనా నీకు అన్నయ్యా? నేను అనుకుంటూనే ఉన్నా, నత్తగుళ్ళల్లో ముత్యాలు పుడతాయా అని అన్నారు వెనకిటికి. పేదరాశి అన్నగారి చెల్లెలు కూడా పేదరాశిగానే ఉంటుంది. దేవిక, చెల్లమ్మ, ఊరుకో చెల్లమ్మ, ఊరుకో. నీ కష్టాల్లో నేను పాలు పంచుకోలేకపోయానమ్మా. బావ పోయాడని తెలిసిన వచ్చి నీ కన్నీరు తొడవలేని దురదృష్టవంతున్నమ్మా. ఇంత పెద్ద ప్రపంచంలోనూ మాకు ఎక్కడ ఆశ్రయం అనేది లభించలేదు. అందుకే మేమిద్దరం మీ వద్దకు వచ్చేసాం. తల్లి కొడుకులం, మాకు ఆశ్రయం లభిస్తుంది కదా? లేదు, మీ అన్నయ్య ఏవైనా ఏ జమీందారు రాజాధిరాజుల కొలువులోనూ లేరు. నాది ఒక్కగానొక్క కొడుకుది, కడుపులు నింపలేనటువంటి వాడు నీకేం పెట్టి పోషిస్తాడు అంట? మీ అన్నా చెల్లెళ్ళిద్దరూ వాకిలి బయట ఏడుపులు కానిచ్చి ఒకరికొకరు కన్నీళ్లు తుడుచుకు రండి. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళు, తెలిసిందా? అంత మాట అనుకుతారా? ఆలోచించు. దేవిక నా చెల్లెలే కదా, కష్టాల్లో ఉంది. మనం సుఖపడుతున్నామనా? ఇతరుల కష్టాలు తీర్చడానికి మనమేమీ కంకణం కట్టుకోలేదు, ప్రతిజ్ఞ చెయ్యలేదు. పరాయి వారి ఎవరున్నారు ఇక్కడ? దేవిక నీకు మరదలు, నీవేమో ఆమెకు వదినవు. చాలు చాలు, కష్టాల్లో ఉండగా వదినిగా గౌరవాలేవి వద్దు. తారా, అమావాస్య వంటి అంధకారంలో మనవారి కష్టాలు పంచుకోవడానికి కొంతైనా బాధ సహించవలసి ఉంటుంది. అందులో నుంచి అప్పుడు శరత్కాలపు వెన్నెలే కురుస్తుంది. చాలు చాలు, ఈ ఋషి మునీశ్వరుల భాష నాకు వినిపించవద్దు. నేను వ్యావహారిక భాష మాట్లాడుతున్నాను తారా. కావాలంటే నువ్వు పరీక్ష పెట్టి చూసుకో. చెబుతున్నాను కదా చాలించమని. ఇక నీవు ఏదో వెన్నెల, ఏదో భాష, ఏదో పరీక్ష అని తలా తోక లేకుండా అంటున్నావు.
అయ్యిందిగా అన్నా చెల్లెళ్ళ కలయిక. కాస్త నీ చెల్లెలకి చెప్పు, ఓ చెల్లెమ్మా వెళ్ళవమ్మా వచ్చిన దారినే అని. లేదు, వీళ్ళిక్కడే ఉంటారు మనతో పాటు. నీ ఒప్పుకోకపోతే నేనే ఒప్పుకుంటాను. వీళ్ళిద్దరినీ కూడా నీవు ఒప్పించు. ఏ విషయాన్ని గురించి? వీళ్ళిక్కడే ఉండొచ్చు, కానీ దాసదాసీలుగా మాత్రమే. నేను చెప్పినట్టుగా జరిగితేనే నీ మాట నేను వినబోయేది, లేకుంటే లేదు. ఆ అయ్యో నిద్రలేవయ్యా రాజకుమారా. ఆ తెల్లారిపోయింది, బారెడు పొద్దెక్కుతోంది. లేచి వెళ్ళి ఆవుకు పాలు పితుకు. లే, మా గారాల పురంధరుడేమో పాలు తాక్కుండా ఉండనే ఉండలేడు. వాడికి వెంటనే పాలు కావాలి. అలా గుడ్లప్ప చెప్పి నావంక చూస్తావే, లే. ఇంకా వినో, పాలు ఒక్క చుక్క కూడా కింద రాలకూడదు అన్నట్టు ఇది గుర్తుంచుకో. ఈ ఆవు మీ అన్నయ్యదో మీ మామదో కాదు సుమా, దీన్ని మా పుట్టింటి నుంచి తెచ్చుకున్నాను. ఈ ఆవుని గనక తెచ్చి ఉండకపోతే నా వాజబొమ్మగుడు నన్ను నా కొడుకు పురందరుణ్ణి పస్తు పిడుకోబెట్టేవాడు. ఆ పదలే. అరే చెప్పేనా, చుక్క కూడా రాల్చద్దని. పాలన్నీ ఒలకపోసావు కదరా దౌర్భాగ్యుడా. మావయ్యని అడుక్కు తినమంటావుట్రా వెధవా. వదినా, ఆవు తంతే పాలు పడిపోయాయి, నేను పితుకుతాను. పదా పితుకు వెంటనే. తాగు నాన్న. ఉండు ఉండు, ఖాళీ ఉండు. తాగు తాగు త్వర త్వరగా. ఏమిటి అలా చూస్తున్నావు గుడ్లప్పగించి? తిష్టి తగులుతున్నా చిన్నారు బాబుకి. వెళ్ళవతలకి ఆవును తోలుకెళ్ళు. నీ కాదు చెప్పేది. ఇందా ఇంకాస్త తాగు. నీవిక్కడేం చోద్యం చూడ్డానికి నిలబడ్డావు మహారాణి? ఇంట్లో పనెవరు చేస్తారనుకున్నావు? నారాయణ నారాయణ. ప్రణామం మాత. మాత, తమరు ఒంటరిగా ఇక్కడున్నారే? ఈ వన ప్రదేశంలో ఎక్కడికెడుతున్నారు? అబ్బా నారదా, ప్రణామానికి అభివాదం చెప్పేలోగా నీవు ప్రశ్నల వర్షాన్ని కురిపించేస్తున్నావే. క్షమించమ్మా, క్షమించు. ప్రత్యభివాదం మరెప్పుడైనా చెప్పండి. ప్రస్తుతం తమరు ఒక్క విషయం చెప్పండి. తమరు ఎక్కడికి వెడుతున్నారు? నారదా, కైలాసంలో మనసు స్థిమితంగా లేదు. పుత్రులు జ్ఞాపకం వచ్చి వ్యాకుల పడుతోంది మనసు. ఇద్దరూ నాకు దూరం అయిపోయారు. వాళ్ళిద్దరూ ఎక్కడికెళ్లారు? ఏమీ తెలియనట్టే అడుగుతున్నావే. బుద్ధి సిద్ధిలను వివాహం చేసుకున్న పిమ్మట గణేశుడేమో అత్తవారింటికెళ్ళి కూర్చున్నాడు. ఆ కార్తికేయుడేమో శ్రీశైల పర్వతంపై తిష్ట వేశాడు. ఇంకా అలాంటప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను? తమరెక్కడికి వెళ్ళకండి. తమరు కైలాసానికి మహారాణి, పైగా హిమాలయ రాజకుమారి. తమరి ఈ విధంగా ఎక్కడికైనా వెళ్ళటం ఉచితం కాదు. మాత, ఓ మాట చెబితే ఆ పరమశివశంకరులు తమకు వాహనం ఏర్పాటు చేసి ఉండేవారు కదా. కానీ నేను అనుకోవడం మాత, తమరు పరమేశ్వరునికి చెప్పకుండా కైలాసం వదిలి వచ్చినట్టున్నారు. మాతృ మమకారం, పుత్రవాత్సల్యం చేతనే నేనెంతో వ్యాకుల పడడం వల్ల నేను ఆయనకు చెప్పకుండానే మా తండ్రి వద్దకు వెళుతున్నాను. ఎంత ఆశ్చర్యం! ఇందులో ఆశ్చర్యం ఏముంది నారదా?
పరమేశ్వరుని ఇష్టం లేకుండా పుట్టినింటికి వెడితే కలిగే పరిణామం ఏమిటో మర్చారా? అనర్థాన్ని కొని తెచ్చుకోకండి. దయచేసి కైలాసం తిరిగి వెళ్ళండి. ఆ పరమశివశంకరులు తమరి ఏ కోరికనైనా చెల్లించకుండా ఉంటారా? అవును, వ్యాకులత వల్ల నేను ఎంతో అధైర్యపడుతున్నాను. నేను తిరిగి వెళ్ళిపోవడమే ఉచితమేమో. కైలాసపతి తమ నుంచి ప్రేరణ పొంది నేను పార్వతీమాత కైలాసానికి తిరిగి వెళ్ళే కార్యక్రమం పూర్తి చేశాను. ఇప్పుడు నేను స్వయంగా కైలాసానికి రాలేను. ఇక్కడ నుంచే నా ప్రణామాలు స్వీకరించండి. ఓం నమః శివాయ. పరమేశ్వరులు నేడు కూడా సమాధిలో లీనమయ్యారు. పార్వతీమాత ఎప్పుడొస్తుందో ఏమో. పార్వతీమాత వచ్చేసింది. ప్రణామం మాత. పతి పరమేశ్వరాయ నమో నమః. ఎక్కడికి వెళ్ళిపోయావు దేవి? వెళదామనుకున్నాను, కానీ వెళ్ళలేదు. ఎక్కడికి? ఎందుకు? ఇక్కడ నా మనసు కుదురుగా లేదు. అందుకని మా పుట్టింటికి వెళదామని బయలుదేరాను. పుట్టింటికా? పిలవకుండానే? పిలవకుండా ఎక్కడికి వెళ్ళకూడదు దేవి. మరేం చెయ్యను? పుత్రుల స్మృతి నన్ను కలవరపెడుతూ ఉంటుంది. పదే పదే వారి ప్రియ ముఖాలు నా కళ్ళలో మెదులుతూ ఉంటాయి. మరి నేను వారిని చూడను లేను, వారిని కలుసుకోను లేను. అందువల్ల నేను స్థాన పరివర్తన వల్ల మనసుకు కొంత శాంతి పొందజూశాను. అవశ్యం కలుగుతుంది, చింతించబోకు. నీకు ఈ పుత్రవియోగం త్వరలో తీరిపోతుంది.